విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. రోజీ, బిజినెస్ ఫీల్డ్లో వండర్స్ చేశావు, మంచి టాలెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చెప్పినట్టు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నీకు అవసరం లేకపోయినా నీ వల్ల మరో 10 మంది బతుకుతారుగా. ఆ రకంగా ఆలోచించు. అందరూ అన్నీ చేయలేరు రోజీ. చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా నువ్వు ఇలా చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోవడం బాగోలేదు. నేను మళ్ళీ ఆ గొడవల్లో పడితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మీ పనులు ఎవరు చూస్తారు? వాటి గురించి ఆలోచించకు. నాకు కూడా నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం కన్నా మళ్ళీ ఏదో ఒక రకంగా బిజీ అయితేనే బాగుంటుందనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు సార్, మేం కోరుకునేది అదే. ఏం రోజీ, విన్నావుగా? మహారాజన్ చెప్తే మరి 2 తన్నమన్నాడట. అలా ఉంది మీరు చెప్పేది. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా మీరు అలా మాట్లాడితే ఎలా? ఒకరికి 2 అయ్యారు, ఇంకా నేనేం చెప్పను? ఇంకేం చెప్పొద్దు మేడం, మీ వెనకాల మేము ఉంటాం. మంచి రోజు చూసుకొని ఆ ఫ్యాక్టరీ మళ్ళీ స్టార్ట్ చేసేయండి. మరి నేను సెలవు తీసుకుంటాను. అలాగే, వెళ్ళొస్తాను సార్. గిరి, మీ నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే ఉంది సార్. హాయిగా ప్రశాంతంగా ఉండవలసిన వయసులో మా నాన్న జైల్లో మగ్గిపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ నేను సుఖంగా సంతోషంగా ఉండాలని పరితపించే మా నాన్నని పలకరించి రావటం తప్ప దగ్గరుండి ప్రేమతో ఏ సేవ చేయలేకపోతున్నాను. సారీ గిరి, ఈ మాట అడిగి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. ఇట్స్ ఆల్ రైట్ సార్. నిజానికి ఎవరూ దొంగలుగా క్రిమినల్గా పుట్టరు కదా సార్. పరిస్థితులే వాళ్ళని అలా మారుస్తాయి. ఈ మాట నేను ఒప్పుకుంటాను గిరి, కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఈ పరిస్థితులు ఏదో ఒక రోజున ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో వ్యవహరించాలి. లేదంటే ఆల్మోస్ట్ అందరూ క్రిమినల్స్గా మారే అవకాశం ఉంది. నిజమే సార్, మా నాన్న చేసింది తప్పే, నేను కాదనటం లేదు. నిజానికి మా నాన్న ఆలస్యంగానైనా తన తప్పు తెలుసుకున్నాడు. తన స్వార్థం కోసం చేసిన పనుల వల్ల కొన్ని కుటుంబాలు తన కళ్ళ ముందే నాశనం అవటం చూసి పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడు. మా నాన్నలో మార్పు వచ్చింది సార్. చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు మనిషికి ఎలా మనశ్శాంతి లేకుండా చేస్తాయో అర్థమైంది. అందుకే సార్, మీకు కూడా మీ నాన్నగారి గురించిన నిజం చెప్పి మీరందరూ మళ్లీ కలిసి ఆనందంగా ఉండేలా చేశాడు. మా నాన్నలో ఇంత మార్పు వచ్చినా ఇంకా శిక్ష అనుభవించక తప్పటలేదు. శిక్ష అనుభవిస్తున్నా చేసిన తప్పుల్ని కొంతవరకైనా సరిదిద్దుకోగలిగాననే సంతృప్తి అయినా మిగిల్చుకున్నాడు. నిజమే సార్, కానీ మా నాన్న ఆ శిక్ష అనుభవిస్తున్నది నా కోసమే సార్. మీకోసమా? అదేమిటి? అవును సార్, నేను కూడా తనలాగా క్రిమినల్గా ముద్ర వేయించుకుని జైల్లో బతకడం మా నాన్న తట్టుకోలేకపోయాడు. అందుకే నేను చేసిన నేరాలన్నీ కూడా తన మీదే వేసుకుని నా శిక్ష కూడా తనే అనుభవిస్తున్నాడు. నా సుఖం కోసం, నా సంతోషం కోసం ఏ తండ్రి చెయ్యలేనంత గొప్ప త్యాగం చేశాడు. అలాంటి మా నాన్నని అవసరంలో ఆదుకోలేకపోతున్నాను. మా నాన్న క్రిమినల్గా మారటానికి కారణమైన వాళ్ళందరూ బయట ఎంతో సుఖంగా ఉన్నారు. మా నాన్న మాత్రం జైల్లోనే మిగిలిపోయాడు. ఊరుకోగిరి, చేసిన తప్పులకి వ్యాపారంలో నష్టపోయి సొంత ఇల్లు కూడా అమ్ముకుని నిలువ నీడ లేకుండా అయిపోయింది గ్రాని. ఎంత గొప్పవాళ్ళైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. యు ఆర్ రైట్ సార్. రండి రండి, రా రోజు రండి. కూర్చోండి. మీటింగ్కి వస్తానన్న మినిస్టర్ లాగా ఇంత లేట్ ఏంటి మావయ్య? మీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నాదేం లేదు దీపక్,
లేటంతా మీ అత్తయ్యదే. నేను ఒప్పుకోను. మా గ్రానీ లేట్ చేసే సమస్యే లేదు. తను ఎప్పుడు గడియారం ముళ్ళ మీదే నడుస్తుంది. కరెక్టే గాని జనాన్ని మాత్రం ముళ్ళ మీద నడిపిస్తుంది. చ ఊరుకోండి. మావయ్య మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చేవారు. ఇప్పుడు మా అత్తయ్యతో వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా, మీ అల్లుడు ఇండైరెక్ట్ గా నేను ప్రాబ్లం అని చెప్తున్నాడు. అదేం లేదు అత్తయ్య, సరదాగా జోక్ చేశాను అంతే. అయినా మీ అత్తయ్య ఇప్పుడు సాల్వ్ అయిపోయిన ప్రాబ్లం దీపక్. బాగా చెప్పారు. అయితే ఇప్పుడు పార్వతీ పరమేశ్వర్లు సీతారాముల లిస్టులో మీ ఇద్దరు దంపతుల పేర్లు చేర్చొచ్చన్నమాట. ఊరుకో లక్ష్మి. తాతయ్య, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఓ మంచి స్టిల్ తీసి ఏ వయసులోనైనా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలంటే గైస్ అండ్ గర్ల్స్ కి రండని ఓ మంచి యాడ్ ఇవ్వాలనిపిస్తుంది. నీ బిజినెస్ బుద్ధి పోల్చుకున్నావు కాదుగా. ఎలా పోతుంది మావయ్య? రోజీ గారి మనవడా మజాక? పోలికలు ఎక్కడికి పోతాయి? అదేంటి దీపక్ అలా అంటావు? నానమ్మ పోలికలు వచ్చాయనొచ్చుగా. మీ అమ్మ మీద మాత్రం మాట పడినివ్వవు. దీపక్, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను మీ అత్తయ్యకి ఇల్లంతా చూపించొస్తాను. అలాగేనమ్మా. రా రోజీ. మావయ్య సరదాగా చెస్ ఆడదామా? నేను రెడీ. వినోద్, చెస్ బోర్డ్ బట్రా. సరే మావయ్య ముందే చెప్తున్నాను, నేను చెస్ లో మాస్టర్ని. నాతో పెట్టుకోకండి, ఓడిపోతారు. నో ప్రాబ్లం దీపక్. బిజినెస్ లో బిజీ అయిపోయి వదిలేశాను గానీ లేకపోతే విశ్వనాథన్ ఆనంద్కి, హరికృష్ణకి, కోనేర్ హంపికి నేనే కోచింగ్ ఇవ్వాల్సింది. చెస్ లో అంత ఎక్స్పర్ట్ ని. ఇంకా నయం, కాస్పోరవ్ కూడా క్లాసులు తీసుకున్నానని లేదు. ఏం వినోద్, నువ్వు మీ నాన్నకి సపోర్టా? చూద్దాం ఎవరు గెలుస్తారు. ఇల్లు చాలా బాగుంది లక్ష్మి. నీ మనసులాగే చల్లగా ప్రశాంతంగా ఉంది. రోజీ, ఈనాళ్ళకి మీరిద్దరూ కలిసి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏనాటిదో కల నిజమైనట్టుంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనేనన్న బాధ మనసులో ఎక్కడో మెలితిరుగుతుండేది. ఈవేళ మీరిద్దరూ కలిసి ఇలా అన్యోన్యంగా ఉండడంతో ఆ బాధ తీరిపోయింది. అంతా నీచలవే లక్ష్మి. నువ్వెంతో ఉన్నతమైన మనసుతో కోరుకున్నావు కాబట్టే మళ్ళీ మేమిద్దరం కలవగలిగాం. ఒక్క నిమిషం రోజీ. రోజీ, తీసుకో. ఏమిటిది లక్ష్మి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇవ్వాల్సిన టైంలోనే ఇస్తున్నాను. మన మధ్య ఫార్మాలిటీలేమిటి? ఫార్మాలిటీ కాదు రోజీ, మన సాంప్రదాయం. భర్తతో కలిసి మొట్టమొదటిసారిగా మా ఇంట్లో అడుగు పెట్టావు. ఇంటికొచ్చిన నిండు ముత్తైదువుకి బొట్టు పెట్టి చేరివ్వడం మన ఆచారం. మీ ఇద్దరి అన్యోన్యత ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇస్తున్న చిరు కానుక. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళేమిటి రోజీ? మా ఇద్దరి అన్యోన్యత ఎన్నాళ్ళు ఇలా ఉంటుందో అని అనుమానంగా ఉంది లక్ష్మి. ఏమైంది రోజీ? అయినా నీకు అనుమానం ఎందుకొచ్చింది? నీ కాకుండా ఎవరితో చెప్పుకోగలను లక్ష్మి? చాలా కాలంగా పోగొట్టుకున్న భర్త అనురాగాన్ని మళ్ళీ ఇన్నాళ్లకు పొందగలిగానని ఆనందంగా ఉన్నా ఈ ఆస్తి గొడవలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఏ క్షణాన్నైనా అవి పెరిగి పెద్దవై అపార్థాలతో మళ్ళీ మా ఇద్దరిని వేరు చేస్తాయేమోనని భయంగా ఉంది. నేనుండగా ఆ పరిస్థితి రానివ్వను. ధైర్యంగా ఉండు. కిందకెళదాం పదా. రా రోజీ, కరెక్ట్ టైంకి వచ్చావు. నీ అల్లుడేవో పెద్ద పెద్ద కబుర్లు చెప్పి చేస్తాడని కూర్చున్నాడు. ఎన్ని ఎత్తులేసినా ఒక ఆట కూడా కట్టించలేకపోయాడు. అలాగా? దీపక్ వల్ల ఏమవుతుందిలేండి, మీ ఆట కట్టించడానికి నేనున్నాను కదా. బ్రిలియంట్ అత్తయ్య. హ్యాట్స్ ఆఫ్ గ్రానీ. దట్ ఈస్ రోజీ. ఒక్క ఎత్తుతో మావేని చిత్తు చేసేసావు. యు ఆర్ రియల్లీ గ్రేట్.
మై గాడ్ 9 అయింది. లక్ష్మి, మీ ఇంటికి వచ్చినందుకు చాలా సరదాగా, అసలు టైమే తెలియకుండా గడిచిపోయింది. ఇక మేము వెళ్ళొస్తాం. అదేమిటి భోజనం కూడా చేయకుండా బయలుదేరుతానంటారు? అవును మావయ్య, ఏకంగా భోంచేసి వెళ్ళండి. భోజనాలు వద్దు లక్ష్మి. ఆయన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి పిలిచారు. 2 సార్లు మిస్ చేశాం. ఈసారైనా వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. అయినా రెగ్యులర్గా వస్తుంటాం కదా, ఈసారి వచ్చినప్పుడు భోజనం చేసుకుని వెళ్ళాం. సరేనా? వస్తాను లక్ష్మి. ఉమ్. వెళ్ళొస్తాను దీపక్. మంచిది మావయ్య. బాయ్ వినోద్. బాయ్. వస్తాను. ఏమండి, ఉమ్, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు కట్టుకుంటే మరీ బాగుంది. ఉమ్? అంత బాగుందా? నో డౌట్. నీ వల్ల చీరకు అందం వచ్చిందో, ఆ చీర వల్ల నీకు అందం వచ్చిందో చెప్పడం చాలా కష్టం. చీర కలర్, డిజైన్, బార్డర్ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. అంత బాగుంది. ఎందుకు బాగుండదు? సెలెక్షన్ ఎవరిదనుకున్నారు? ఎవరిది? గెస్ చేయండి చూద్దాం. ఇప్పుడు ఈ క్విజ్లెందుకు కానీ చెప్పొచ్చు కదా రోజీ. తెలుసుకోవాలని ఎందుకో అంత ఆరాటం. తెలుసుకోవాలని కాదు, అంత చక్కటి చీర సెలెక్ట్ చేసిన వాళ్ళ అభిరుచికి అభినందనలు చెప్తామని. అలాగా? ఇంకెందుకు ఆలస్యం? ఫోన్లోనే అందజేయండి. రోజీ, ఇంకా సస్పెన్స్ ఎందుకు చెప్పు. మీకు క్లూ ఇస్తాను, దాన్ని బట్టైనా చెప్పండి చూద్దాం. సరే కానీ ఈ చీరిచ్చిన వాళ్ళు మీకు నాకు కూడా బాగా కావలసిన వాళ్ళు, ఆత్మీయులు, మన మంచి కోరేవాళ్ళు. మై గాడ్, నా వల్ల కాదు కానీ చెప్పు రోజీ. మనిద్దరికి అంతగా కావలసిన వాళ్ళు పెద్దగా ఎవరున్నారండి? ఉన్నది ఒక్కరే ఒక్కరు. ఎవరు రోజీ? ఇంకెవరు? లక్ష్మి. రోజీ? అవునండి, మొన్న మనం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమగా ఈ చీర పెట్టింది. మరి నాతో ఆ విషయం చెప్పలేదే? చెప్తే ఈ థ్రిల్ మిస్ అయ్యేవారు కదా. ఆఫ్ కోర్స్, అది నిజమేననుకో. లక్ష్మి మంచితనంలోని అందం, మనసులోని సున్నితత్వం, మాటల్లోని పొందిక, చిరునవ్వులో ఉన్న సొగసు అన్నీ కలబోసినట్టు చక్కగా ఉంది కదండి ఈ చీర. లక్ష్మి చూపుల్లో ఉన్న వెన్నెల చల్లదనాన్ని ఒంటికి చుట్టుకున్నంత హాయిగా ఉందండి. ఎంత పొయిటిక్గా చెప్పావు రోజీ. నీ బిజినెస్ మైండ్లో ఇంత అందమైన భావాలున్నాయని నాకు తెలియదు. నిజంగా ఆ చీర గురించి చాలా గొప్పగా చెప్పావు. ఇందులో నాదే ఉందండి, అంతా లక్ష్మీదేవి గొప్పతనం. లక్ష్మి ఇచ్చిన ఈ చీర కట్టుకోగానే అలాంటి భావాలు వచ్చినట్టున్నాయి. అందులో అనుమానం ఏముంది రోజీ? లక్ష్మి అంటేనే ప్రేమ, అభిమానం. అతి సున్నితమైన మనసు. మాటలతో గానీ చేతలతో గానీ ఎవ్వరినీ బాధ పెట్టదు. శత్రువునైనా క్షమిస్తుంది. ఆత్మీయంగా పలకరిస్తుంది, ఆదరిస్తుంది. అవసరమైతే సహాయం కూడా చేస్తుంది. బిజినెస్ విషయంలో పోటీ వస్తే ఎంత కర్కశంగా ఉంటుందో, జీవితంలోకి వస్తే అంత కరుణామూర్తిలా ఉంటుంది. లక్ష్మి లాంటి గొప్ప మనసున్న మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అందుకే లక్ష్మి అంటే నాకంత గౌరవం, అభిమానం. ఎంత బాగా చెప్పారండి. నేనిన్నాళ్ళు లక్ష్మిని అర్థం చేసుకోలేకపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పటికైనా తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది రోజీ. ఏయ్, ఏయ్, ఇదిగో నిన్నే పిలిస్తే వినిపించడం లేదా? లేదు,
నువ్వు పిలుస్తావని చెవులో సీసం పోసుకున్నాను. అయినా ఏ అని పెళ్ళాం పిలిచినట్టు ఏటా పిలుపు? ఒళ్ళు ఎలాగుంది? ఏమిటా వాగుడు? పని మనిషివి, పని మనిషిలా ఉండు. పని మడిసా? ఎవరికి పని మడిసి? నీకా, నీ బాబుకా, నీ మావకా? మీరేమన్నా జీతం ఇచ్చి నన్ను పోషిస్తున్నారా? లేకపోతే పని మడిసి అని ముఖం మీద ఏటన్నా రాసుందా? అక్కర్లేదు, కొందరు ముఖాలు చూస్తే పని మనుషులని చెప్పేయచ్చు. అక్కడికి నీ ముఖం మీద ఓపెన్ కలలాగా తలతలాడిపోతున్నట్టు. ఎప్పుడైనా నీ ముఖం వద్దలో చూసుకున్నావా? గోడ కొట్టిన పిడక ముఖం నువ్వును. అయినా నీతో నాకు మాట్లాడి కానీ ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. దాన్ని పోయి అడ్డగాడులందరికి సమాధానం చెప్పడమేనా నా పనే? మంచి మర్యాద లేకుండా నన్ను గాడిద అంటావా? నీకు మంచి మర్యాద ఇంకా నయం కాలు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకోమన్నావు కావు. ఎవ్వులు లేకపోతే ఏదోటి అట్టుకుపోవడానికి వచ్చిన దొంగ ముఖం నువ్వును. ఇచ్చిన మర్యాద చాలుగానే ఎలలే. నేనెవరినో తెలుసా? లక్ష్మీదేవి గారి పి అని. నా నెవ్వులు అనుకుంటున్నావు? రోజు అమ్మగారి పని మడిసిని. పొట్ట చింపితే అక్షరం ముక్క లేదు కానీ పొగరు మాత్రం బాగానే ఉన్నట్టుంది. ఓసో అక్కడికి నువ్వేదో బారు చదివినట్టు. అంత చదివే ఉంటే దర్జాగా కారులోనే దిగేవాడివి. ఉడతలు పట్టేవాడు మొహం నువ్వును. నాను పనిలో ఉన్నాను మాట్లాడించు బాక. ఏమి దీంతో నువ్వు చేసే పనులు? చెట్లకి నీళ్లు పోయడం, చిప్పలు కడగటమేగా. మీ ఇంటి చెప్పులు కడుక్కోకుండా తింటారు కావాలా? మాటకు మాట సమాధానం చెప్తావేంటి? నాకు కానీ కోపం వచ్చిందంటే నిన్ను పని నుంచి పీకి పారేయగలను, జాగ్రత్త. పీకి పారేయడానికి నానేమన్నా పిప్పని అనుకుంటున్నావా? ఎక్కువ మాట్లాడావంటే అంత గుడ్లు పీకి చేతులు ఎట్టేయగలను, జాగ్రత్త. సరేలే గాని సలసాని గారు ఉన్నారా? చలసాని గారా? ఆయనవులు ఆయన ఇంట్లో పని చేస్తూ ఆయన ఎవరో తెలీదా? మీ అయ్యగారు. మరి ఆ మాట ముందు చెప్పొచ్చు కదా, అనవసరంగా నా బుర్ర తినేసావు. నీకు బుర్రంతేగా తింటానికి ఎలా? నేనే అందరి బ్రెయిన్లు తింటాను, ఇది నా బ్రెయిన్ తినేసింది.